పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భావోద్రేకపు బాధ. ప్రియులారా, యేసు చెమట గొప్ప రక్త బిందువుల వలె ఆయను అని సువార్త రచయితల్లో లూకా మాత్రమే ప్రస్తావించడం ఆసక్తిదాయకం. లూకా వైద్యుడు కావడమే దీనికి కారణం కావచ్చు. ఈ సత్యం అతనికి ప్రత్యేకంగా ప్రాముఖ్యం. విపరీతమైన భావోద్రేకపు ఒత్తిళ్ల వలన వాస్తవానికి వ్యక్తులు చెమటను రక్తపు బిందువులుగా కార్చిన వైద్యపరమైన నమోదు పత్రాలు కూడా ఉన్నాయి. ప్రియులారా, ఒక దూత వచ్చి యేసును బలపరిచాడని కూడా ప్రస్తావించిన ఏకైక రచయిత లూకా మాత్రమే. ఇలా అరణ్యంలో 40 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు అపవాది శోధించిన తరువాత దూత వచ్చాడు. దూతలు ఆయనకు పరిచర్య చేశారని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, ఇక్కడ కూడా శ్రమలను భరించడానికి ఆయనకు మానవాతీత బలం అవసరమైంది. వలె ఆయను, రక్త బిందువుల వలె ఆయను. ప్రియులారా, రక్త బిందువుల వలె ఆయను అనే మాటలో వలె ఆయను పదాల వాడకం పరిమాణంలో, కారణములో యేసు చెమట రక్తముతో మాత్రమే పోల్చబడిందనే భావాన్ని కూడా ఇస్తుంది. కానీ ఇది నిశ్చయముగా దేహములో యేసు అనుభవిస్తున్న వేదన ప్రభావాన్ని తెలియజేస్తుంది. ప్రియులారా, మన కోసం ఆయన పడిన శ్రమలు భౌతికమైన దానికంటే మించినవి. తోటలో ఆయన భావోద్రేకపరంగా మరణముగునంత మట్టుకు వేదన చెందాడు. దూత వచ్చి ఆయనకు బలాన్ని ఇవ్వవలసి వచ్చిందని లూకా పేర్కొన్నాడు. లేకుంటే భావోద్రేకపు వేదన ఒక్కటే ఆయన్ని చంపివేసి ఉండేది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించడం తేలికేమీ కాదు. నీవు కొన్ని కష్టాలను అనుభవించావని తెలుసు. నీ జీవితంలో కొన్ని విషాద సమయాలను కూడా అనుభవించి ఉండొచ్చు. అయితే వాస్తవానికి రక్తాన్ని చెమటగా కార్చేంతగా ఎన్నడైనా భావోద్రేకపు ఒత్తిడిని అనుభవించావా? దీన్ని యేసు నీ కొరకు అనుభవించాడు. నీవు విడిపించబడాలని ఆయన నీ సకల భావోద్రేకపు బాధలను, ఒత్తిళ్లను భరించాడు. ప్రియులారా, నీవు సంతోషంగా ఉండాలని, చింతలు లేకుండా ఉండాలని ఆయన కోరుతున్నాడు అనే విషయంలో ఈరోజు సందేహం ఉంటే తోటలో నీ కోసం ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన పడిన శ్రమను జ్ఞాపకం చేసుకో. ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు అనుగ్రహించిన రక్షణను జ్ఞాపకం చేసుకో. ఆ రక్షణలో మరింత ముందుకు కొనసాగు. దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ మీద, మీ కుటుంబం మీద ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ప్రభువా,
ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. తండ్రి, నేటి దినాన ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో, బలహీనతలతో ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఆరోగ్యమును, బలమును అనుగ్రహించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని వివేచనివ్వండి. తండ్రి, నీ స్తోత్రాలు. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి. మీరే తోడై ఉండండి. తండ్రి, నీ స్తోత్రాలు. ప్రభువా, నాయన, ప్రతి దినము ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించి నీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, మీరే తోడై ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.